హలో వ్యూవర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. పవన్ కళ్యాణ్ గారు వారాహి టూర్ థర్డ్ ఫేజ్లో ఇప్పుడు విశాఖలో రిషికొండకి వెళ్ళారు సార్. ఆల్రెడీ మనకు తెలిసిందే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆ రిషికొండ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ అందమైన ఆ ప్రదేశాన్ని తవ్వుతూ ఏయేయో ఇష్యూస్ జరుగుతున్నాయి సార్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి. అక్కడి నుండే మా పార్టీని అక్కడి నుండే డెవలప్ చేస్తాం అంటున్నారు. చెప్పండి సార్, ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు అక్కడ? అంటే మీరు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఓకే సార్. అక్కడ పార్టీని డెవలప్ చేయడం కాకుండా పరిపాలన అక్కడి నుంచే సాగిస్తారని చెప్పారు ఆయన. ఓకే సార్. పరిపాలన అక్కడి నుంచే సాగించడం ఏంటి? సముద్రం మధ్యలో ఐలాండ్ పెట్టుకొని ఐలాండ్ నుంచి కూడా పరిపాలించవచ్చు. కనుక ఇట్లాంటి ఎగ్జాగరేషన్స్ జోలికి వెళ్ళినట్టయితే జనం అసహించుకుంటారు కూడా. ఎందుకంటే పరిపాలన అన్నది ప్రజల మధ్యలోంచి చేయాలి. ఈరోజు ప్రజల మధ్యలోంచి ఎందుకు చేయాలంటే ప్రజల సమస్యలు ప్రజల మధ్యనే తెలుస్తాయి. కనుక అక్కడికక్కడ పరిష్కారం చేయాలి. ప్రజాస్వామ్యం మనకు వచ్చిన తర్వాత ఇంకా మనకి పెద్ద సంపన్న దేశం కాదు. ఒకటి ఆల్మోస్ట్ ఆల్ మధ్యతరగతి కుటుంబాలు కొన్ని, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కొన్ని. అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా సహాయ కార్యక్రమాలు అందాలంటే ఆ స్థితికి వెళ్ళే చెయ్యాలి మీరు. అవును సార్. అంతేగాని మీరు ఎక్కడో ఎలాగా ఋషికొండలో చక్కగా సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అలా చూస్తూ ఎగసిపడే కెరటాలు, చల్లటి పిల్లగాలులు, తీయని గాలి, కొబ్బరి చెట్లు గాలి, ఎటు చూసిన కొండలు, కోనలు, పిట్టలు, పక్షులు, శబ్దాలు ఎంతో అంత అంటే మధురంగా ఆ పక్షుల కిలకలా రావాలు ఉంటుంటే పేదవాడి తాలూకు ఆకలి కేకలు ఎలా కనిపిస్తాయి నీకు? అవునండి. పేదవాడి తాలూకు కడుపు అంటే ఎలా కనిపిస్తుంది నీకు? అంటే ఒక భూతల స్వర్గంలాగా ఉంటుంది. ఈ ప్రపంచంతో సంబంధం లేని దృశ్యంలాగా మీకు కనిపిస్తుంది. కనుక దాన్ని చూసి మీరే పరిపాలన సాగిస్తారు. ఇది కేవలం మీరు లగ్జూరియస్గా ఉండడం కోసం మీరు కానీ మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఏమైనా అన్నట్టు ఇంకోలా వస్తారు. అలా కాకుండా మీరు మీ కుటుంబం మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండంగా ఈ ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచంలో ఒక సుందరమైన ప్యాలెస్, ఒక రాజప్రసాదం లాంటి ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలన చేయడానికి కాదు. పరిపాలనకి ఎక్కడికి ఎందుకు రావాలి మీరు? అలాగనుకున్నట్టు చక్క మధ్య సముద్రంలో మధ్యలో ఎక్కడైనా ఐలాండ్ ఉంటే ఐలాండ్లో కొంచెం స్థలం తీసుకొని ఆ ప్యాలెస్ నిర్మించుకొని అక్కడి నుంచే పరిపాలన కొనసాగించవచ్చు కదా. లేకపోతే అమెరికాలో మంచి ఒక ఐలాండ్ ఏమో అది తీసుకొని నిత్యానంద స్వామి లాగా ఎక్కడైనా ఐలాండ్ అది తీసుకొని నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని అక్కడి నుంచి పరిపాలన చేయవచ్చుగా. ఇవన్నీ కూడా ఎలాంటి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి అంటే ప్రజల కళ్ళు మూసి ఏదో వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి తప్ప సామాన్యుడికి న్యాయం జరిగేది మాత్రం జరగదు. నిన్న పవన్ కళ్యాణ్ రిషికొండకి వెళ్ళడం చాలా సముచిత న్యాయం. ఎంతమంది ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చుగా, ప్రశ్న చెప్పొచ్చు కదా. ఈ ఋషికొండ ఎవరిదిరా బాబు? ఈ ఋషికొండ జాతీయ సంపద. జాతీయ సంపద కాకుండా ఒక పర్పస్ కోసం ఆ కొండని అలాగా కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి అలా కాపాడబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ కొండటు లేకపోయినట్టయితే తుఫాన్లు, వరదలు, బీభత్సాలు ఏమైనా ప్రకృతి విలయతాండం చేసినప్పుడు పెట్టని కోటలాగా ఆ ఋషికొండ అడ్డేస్తుంది అన్నమాట. ఎంత ఆల్మోస్ట్ ఆల్ దిగులుపట్నం నుంచి విశాఖపట్నం వరకు ఉంది ఒక కొండ. ఆ కొండను ఆక్రమించుకుందాం అనుకుంటున్నమాట. కొన్ని వేల ఎకరాలన్నమాట. ఈ ఎకరం ఎంత ఉంటుంది? 50 కోట్లు ఉంటుంది. అలాంటిది కొన్ని వేల ఎకరాలు. ఎంత ఇదంతా నీ ఒక్క ప్రాణం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, ఇన్ని ఎకరాలు నువ్వు ఆక్రమించేసుకుంటున్నావే. నీకిద్దరు నలుసులు, 2 ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు నీ భార్య.
ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మీ నలుగురు కోసమే కదా. పోనీ మీ నలుగురు కూడా 1,00,000 కోట్లు తీసుకెళ్ళిపోతారు అనుకుంటే చెయ్యొచ్చు. అందరూ చేతులు చాపుకొని వెళ్ళిపోవలసిందే కదా. ఎందుకంత నీకు అటు యావ డబ్బు మీద కానీ సంపద మీద కానీ ఎంత యావ ఉండి ఎవడంత తీసుకెళ్ళిపోయాడు? ఇంకొకటి సార్, ఇదే నేపథ్యంలో పవన్ గారి వారాహి యాత్రనికి అడ్డంకుగా ప్రజలు రాకుండా ఎంతోమంది పోలీసుల చేత బ్యారికేడ్లు పెట్టించడం ఇవన్నీ జరిగినాయి. దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ హస్తం ఉందంటారా? ఉందండి, వైఎస్ఆర్సీపీ హస్తమే ఉంటుందండి. ఎందుకంటే ప్రజా వెళ్ళు అని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉందండి? ప్రజల్లోంచి కానీ ఒక ఉద్యమం రూపంలో వెళ్ళు వచ్చిందంటే ఎవరు ఆపలేరు. హరిహర బ్రహ్మాదులు వచ్చినప్పుడు కూడా ఆపలేరు. వీళ్ళు ఏదో జనసేన ఆ తాలూకా ఆ ఉధృతమైనటువంటి ఆ తిరుగుబాటునేమో ఆపేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది ఎంత మాత్రం అది జరగదు. 10 రోజులు ఉంటారాయన జనసేన నాయకుడు అక్కడ పవన్ కళ్యాణ్. ఈ 10 రోజుల్లోనూ వీళ్ళు తాట తీసేస్తాడు. వీళ్ళ పరువు ఏమో బజార్ని పెడతాడు. ప్రజలకి అసలు మీరు ఎంత గుడ్డితనంగా ఉన్నారా వాజమ్మల్లారా అని తెలియజెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ తాలూకు మాటలకి ఎదురు చెప్పేవాడు మాత్రం ఎవడు ఉండడు. ఎందుకంటే వాళ్ళు న్యాయం తరఫున పోట్లాడుతున్నారు కనుక ఎవరు ఉండరు, ఎవరు అడ్డు చెప్పలేరు. న్యాయానికి బలం ఎక్కువ కదండి. అవునండి, అందుకే సత్యమేవ జయితే అన్నారు. సత్యానికి ఎప్పుడు కూడా బలం ఎక్కువ. దొంగతనంగా మాట్లాడితే అది దొంగతనంగానే ఉంటుంది, హైట్ చేసుకోవాల్సింది. గనక పవన్ కళ్యాణ్ ఈరోజు ద కింగ్ ఆఫ్ టుడే ఈజ్ పవన్ కళ్యాణ్. వై? బికాజ్ ఈ స్టూడ్ ఆన్ ఫర్ అంటే ట్రూత్ కావాలనుకుంటున్నాడు, ప్రజా సంక్షేమం కావాలనుకుంటున్నాడు, ప్రజల తాలూకు బ్రతుకు తెరువు కోసం చూస్తున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వేషన్ కోసం చూస్తున్నాడు. గనక తప్పకుండా పవన్ కళ్యాణ్కి మంచి జరగాలని మనం కోరుకుందాం. ఇదే కాకుండా సార్, ఇంత అడ్డంకులు పెట్టినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందరో ప్రజలు వచ్చి అక్కడ అటెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని చూశారు. కానీ ఒక అపోహ ఏంటంటే వీళ్ళందరూ జస్ట్ ఒక ఫ్యాన్ బేసే, ఓటు బ్యాంక్ కాలేపోతున్నారు అన్న ఒక మాటలు వస్తున్నాయి సార్. దాంట్లో ఎంత అవునది నిజమే కదా. అది అంతకుముందు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేసినట్టయితే ఎప్పుడూ గెలిచేసేవాడు. ఎన్నో ఓట్లు పడేవి. కానీ ఇప్పుడు అది కాకుండా జనసేన పార్టీకంటూ స్వతంత్రించి కొంతమంది వాళ్ళు అంటే ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి జనసేన పార్టీ కోసం మాత్రమే తిరుగుతున్నారు. ఒకటి. రెండోది మహిళా ఓట్ల బ్యాంకులు చాలా ఎక్కువయ్యాయి. మహిళలు చాలామంది తిరుగుతున్నారు. మహిళ ఏ రోజైతే ఆ జెండా కర్ర మూసిందో ఆ రోజు విజయం తథ్యం. ఎందుకంటే ఏమి చేయాలనుకున్న సినిమా హిట్ అవ్వాలన్నా, ఓ పార్టీ హిట్ అవ్వాలన్నా, ఒక నాయకుడినేమో గెలిపించాలన్నా మహిళల వల్లనే అవుతుంది. కనుక ఈరోజు పుష్కలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్కి మహిళా ఓటర్లు. కనుక తప్పకుండా పవన్ కళ్యాణ్ ఒక చెక్కు పెడతారని. ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో నాయకులు, అటువంటి నాయకుడికే రాబోయే రోజుల్లో తగిన సముచిత స్థానం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పగానే చెబుతున్నాడు మనకు. కనుక జనసేన డెఫినెట్గా ఒక సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని మనం కోరుకుందాం. యా సార్, యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.